ఎవరిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఇంతవరకు రానేలేదు. కానీ మా నాన్న తన పెళ్లితో మీ మనసు కష్టపెట్టారు. నేను మీ మనసుని కష్టపెట్టాను తాతయ్య. నా పెళ్లి మీ చేతుల మీదుగా జరిపించండి. మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. అవును తాతయ్య, మా నాన్న వల్ల మీరు పోగొట్టుకున్న ఆనందాన్ని నా వల్ల పొందండి. నీ నాన్న నిన్ను మళ్ళీ తన దగ్గరకు రానివ్వడేమో. మీ దగ్గరే ఉండిపోతాను తాతయ్య. మీరు అనుభవించిన పుత్రశోకం మా నాన్నను కూడా అనుభవించనియండి. అమ్మా వద్దమ్మా, అది ఎంత శాపమో నాకు తెలుసు. వాసుకు అంత శిక్ష నేను ఇవ్వలేనమ్మా. కానీ నువ్వన్న ఈ ఒక్క మాటతో ఇన్నేళ్ల నా బాధ తీరిపోయిందమ్మా. నేనేమీ నష్టపోలేదనిపిస్తుంది. 20 ఏళ్ల నా వేదన తెలుసుకొని నన్ను ఓదార్చడానికి వచ్చిన మా అమ్మవమ్మా నువ్వు. ఇప్పుడు మీ నాన్నకన్నా నువ్వే నాకెక్కువ అనిపిస్తున్నావమ్మా. సరే, ఈ సంగతులు మీ నాన్నకి ఉత్తరం రాశావా? రాశాను. సాధ్యమైనంత త్వరగా. రాని వచ్చి వాడే తేల్చుకుంటాడు. నాదే ఉంది. అడిగితే సలహాలు చెప్తాను. ఏమయ్యా పెళ్లి కొడక, షష్ఠి పూర్తి నిన్నైనా ఆ ఊపి ఇంకా తగ్గినట్లేదు. సీతారామయ్య గారా, తమరికి చెప్పడానికి ఏముంది కానండి, చిన్నప్పుడు పెద్దోళ్ళు చేసే 20 ఏళ్ల పెళ్లికి, పెద్దప్పుడు చిన్నోళ్ళు చేసే 60 ఏళ్ల పెళ్లికి గొప్ప ఓర ఉందండి. అదేమో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటుందండి. ఇదేమో పంట చేను చూసి గుండె పెళ్ళాడిపోయినట్టును ఒళ్ళంతా జల్ 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 జల్. చాలే ఊరుకోవయ్యా నీ కవిత్వం నువ్వును. ప్రపంచంలో షష్ఠి పూర్తి నీకు ఒక్కడికే జరిగింది అనుకుంటున్నావా? అవునండి, వచ్చే ఆశుజానికి తమరకు కూడా 60 ఏళ్ళు నిండిపోతాయండి. అంటే తమరు నాకంటే నెల 10 రోజులు చిన్నోరన్నమాట. తమరు చిన్నోరండి బాబు. తమరకు కూడా జరుగుద్దండి ఈ పెళ్లి. అప్పుడు చూస్తామండి తమ సంబడాలు. ఈ సంబరాలు నాకు నచ్చవయ్యా. ఒక్క బ్రతుకు చాలు, ఒక పెళ్లి చాలు. ఇదిగో ఆ ముక్క మాత్రం అనకండి. సీతమ్మ గోర్లండి చెల్లయ్య గారిని మళ్ళీ 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 పెళ్లి ఆడడానికి పెట్టి పుట్టుకోవాలండి. ఇదిగో ఏండే, ఒక పెళ్ళం సాలనండి, కానీ ఒక పెళ్లి సాలని మాత్రం అనకండి. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం తమరకేంటండి. పైగా అబ్బాయి గారేమో షష్ఠి పూర్తికి వస్తారే. వస్తాడంటావా సుబ్బరాజు? వస్తాడా, వచ్చి తీరతాడండి. అబ్బాయి గారు రావాలనేమో తమరకుంది, తమరకు షష్ఠి పూర్తి చేయాలనేమో మాకుంది. తమకెందుకు తమరు అలా కూకోండి. ఆ కార్డులు గిడ్డు పిల్లలతో కూర్చుని మేము గుర్తించేసి మొదటి కార్డు అబ్బాయి గారికి పంపించేస్తాం. అంతే, అబ్బాయి వచ్చేస్తాడు. ఒకవేళ రాలేదనుకోండి జబ్బట్టుకు లాక్కొచ్చేస్తాం. ఇది మీ నాన్న గదమ్మా. మీ అమ్మకు నాన్నకు ఇక్కడ ఏమేమి అవసరాలు ఉంటాయో చెప్పు. అవసరాలా? ఇప్పుడెందుకు తాతయ్య? చూడమ్మా, రేపు షష్ఠి పూర్తి నాటికి వాళ్ళు వస్తారుగా. ఇక్కడ వాళ్ళకి కావలసిన సౌకర్యాలు ఏమీ లేకపోవచ్చు. అయినా ఈ చోటు వాళ్ళకి కొత్త కాదనుకో. కానీ వాళ్ళు ఇప్పుడు ఉంటున్నది అమెరికాలో కదా. ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కాబట్టి కొత్తగా ఇప్పుడు ఏమైనా అవసరం రావచ్చు. అందుకని పని వాళ్ళని పంపిస్తాను. అవేవో నువ్వు పురమాయించు. నన్ను క్షమించండి. వాళ్ళ ఆరాటాన్ని చూడలేకపోతున్నాను. నిజం చెప్పకపోతే వాళ్ళకి ద్రోహం చేసినట్టు నా మనసు దహించకపోతుంది.
అనుకున్నాను నాన్న. మీ మాట మన్నించినందుకు నన్ను క్షమించండి నాన్న. ఏమండి, బాబు రావాలని కాకపోతే మీరు అసలు షష్టి పూర్తిగా ఒప్పుకునేవారేనా? నిజం చెప్పండి. నేను ఈ షష్టి పూర్తికి ఒప్పుకోకపోతే నువ్వు నన్ను వదిలేసి నీ కొడుకు దగ్గరికి పరిగెత్తేదానివి కదా. నిజం చెప్పు. నిజమేనండి. ఎప్పటికీ వాడొచ్చే జాడ లేకపోతే మాత్రం మనవరాలతో కలిసి అమెరికా వెళ్ళిపోయేదాన్ని. గుండె నొప్పికి వాసుతో వైద్యం చేయించుకునేదాన్ని. నాకు తెలుసు. అలా వెళ్ళిపోతే ఈ వయసులో నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఉండగలనా? నీతో పాటు నేను అమెరికా రావాలి. వస్తే వాసు దగ్గర ఓడిపోవాలి. అలా ఓడిపోవడం నాకు చేత కాదు జానకి. అందుకే ఈ షష్టి పూర్తిగా ఒప్పుకున్నాను. చాలండి. తండ్రి కొడుకుల మధ్య ఓడిపోవడం గెలవడం ఏంటి? వాడొచ్చాక మాట్లాడతారా లేదా? రాని చూద్దాం. చూడడమేమిటి నా మొహం? ఇంకా బింకాలు పోకండి, వెనక తిరిగి పోగలడు. వాడు మీ కొడుకే. ఎక్కడికి వెళ్తాడు? ఇన్నేళ్ల తర్వాత నిన్ను నన్ను చూసిన కళ్ళతో వాడు ఎక్కడికి వెనక్కి తిరిగి వెళ్తాడు? వాడిని చూడాలని మనకి ఎంత ఆత్రంగా ఉందో మనల్ని చూడాలని వాడికి అంతకంటే ఆత్రం ఎక్కువగా ఉండి ఉంటుంది. చూడు, వాడు వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది. అవునవును, పిచ్చి సన్నాసి. మాట పట్టింపు కాని మనసు వెన్నముద్ద. దేనికొచ్చా మావయ్య? నీ ఏడుపేంటో కనుక్కుందామని. ఏడుపా? ఎవరు? ఓసోస్, అమ్మ మేనమావ గుట్టు పుట్టింటోళ్ళ కొత్త అని నువ్వు అమెరికన్ డాక్టర్ని లాంచీ దగ్గర సాగనంపునప్పుడే నాకంతా తెలిసిపోయింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్నానంతే. ఏం తెలిసింది నీకు? తెలుసుగా, నా నోటితో ఎందుకు చెప్పిస్తావు? పాపం చాలా బాధపడిపోతున్నట్టున్నావు. నా బాధ ఒకటి తీరిస్తే ఆ విషయం ఎవరికి చెప్పను. ఏంటిది? నా భార్య కాపురానికి పనికిరాదు. కాగితం రాయించి సంతకం పెట్టిస్తాను, నన్ను పెళ్లి చేసుకో. అవును, వరసవుతాను కూడా. పైగా ఆ పవన్ కుమార్ గారి కన్నా నయం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మావయ్య, నేను వెళ్తాను. నువ్వు పిచ్చ పిచ్చ వేషాలు వేసావంటే అమెరికన్ డాక్టరు, లాంచి, గుద్దుల్లో ముసుగులాట. సిగ్గులేదు. కూతుర్లాడు దాని మీద దుర్మార్గం తలపెట్టారు. ఎందుకండి మీ బ్రతుకు? మిమ్మల్ని చంపి నేను చస్తే గానీ పీడ విరగడవదు. నేను దాంపత్యాన్ని పనికిరానా? ఎవడన్నాడండి? ఊరి నిండా ఎంగిలి మంగళాలు పెట్టుకుని ఊరేగడానికి నా మీద నెపమా? చిన్న పిల్లని చేసి జడిపిస్తున్నారు. ఏమిటని మీకు తెలిసి నిజం చెప్పండి, చెప్పండి. నన్ను చంపకే. నా బుద్ధి కట్టి తిని యథం పని చేశానంతే. అమ్మ సీత, నన్ను క్షమించు. ఈ విషయం మామయ్యకి తెలిస్తే నాకు నిలువ నీడ కూడా ఉండదు. మరి నీకేదో తెలుసన్నా? నాకేమీ తెలియదు. నువ్వు డాక్టర్తో రహస్యంగా మాట్లాడడం చూసి ఒక రాయి వేశానంతే. నిజంగా అంతేనా? దేవుడి మీద ప్రమాణం. దేవుడి మీద కాదండి, ఇంకెప్పుడు పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూడని మన బంటే మీద ప్రమాణం చేయండి. నిన్ను కూడా కళ్ళు దించుకునే చూస్తా. నన్ను క్షమించు. నువ్వు రామ్మా.
ఎట్లా తాడు పెంచుతున్నారా మొలతాడు పెంచుతున్నారా? నారిగా తొందరగా గడ్డి పళ్ళ